అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత కష్టీభవ అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం అప్రాక్సిమేట్లీగా 1,00,000 మందికి పైగా రైతుల మీద వేటు వేసింది. అన్నదాత సుఖీభవ పథకం రానివ్వకుండా చేసింది. దానికి ఎందుకు రాకుండా చేసింది, ఎందుకు వాళ్ళని అనర్హులుగా ప్రకటించిందో అర్థం కావడం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే పిఎం కిసాన్ సాయం ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలతో సంబంధం లేకుండా 20,000 ఇస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన కూడా పూర్తి అయిపోయింది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోదీ ప్రభుత్వం వచ్చి రాగానే ప్రతి రైతుకు 6,000 రూపాయలు అందించింది. కానీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు రైతులకి. అసలు రైతుల గురించి పట్టించుకోవడం మానేశారు. కానీ రైతులకు సాయం అందించే పథకానికి మాత్రం అన్నదాత సుఖీభవ అని చెప్పేసి పేరు మాత్రం పెద్దగా పెట్టారు. అన్నదాత సుఖీభవ సంగతి ఏమో కానీ ప్రభుత్వ తీరుతో రైతుల కష్టాలు మాత్రం మిగిలిపోయాయి. ఇదిగో అదిగో అనేసి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఊరించడమే తప్ప రైతుల ఖాతాలో ఇప్పటివరకు 1 రూపాయి కూడా జమ కాలేదు. 20 తేదీ అన్నారు, 25 అంటారు, 30 అంటారు, 15 అంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన డేట్ చెప్పుకుంటూ పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 25 తేదీ అని చెప్పేసి పెద్ద పాంప్లెట్ వేసి మళ్ళీ చెప్పారు. 20 తేదీ కూడా పోయింది. ఇప్పటివరకు 1 రూపాయి కూడా పడలేదు. మరోవైపు లబ్ధిదారుల లిస్టులో భారీ కోత కూడా విధించినట్టు తెలుస్తుంది. 2024 జనవరిలో ఆంధ్రప్రదేశ్లో 53.58 లక్షల మంది రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేసింది. ప్రస్తుతం ఆ లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పడడం రైతుల్ని ఆందోళనకు కూడా గురిచేస్తుంది. ప్రస్తుతం లబ్ధిదారుల జాబితా 45.64 లక్షలు పడిపోయింది. గతంతో పోలిస్తే అప్రాక్సిమేట్లీగా 7.9 లక్షల మంది రైతుల్ని అనర్హులుగా కూటమి ప్రభుత్వం గుర్తించింది. అంటే అప్రాక్సిమేట్గా 8 లక్షల మంది. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఖాతాలు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎవరు లిస్టులో ఉన్నారో, ఎవరు అనర్హులుగా ప్రకటించారు, ఎవరిని ప్రకటించారనేది ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కూటమి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేసింది, అలాగే ఏ ప్రాతిపదికన అనర్హత వేటు వేయడానికి కారణాలేంటి అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కేవలం హామీని నిలబెట్టుకున్నామని చెప్పుకోవడానికి నిజమైన లబ్ధిదారుల మీద వేటు వేయడం సరైనది కాదనే మాట కూడా గట్టిగా వినబడుతుంది. మరోవైపు ఖరీఫ్ సీజన్ వచ్చినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అమలు మీద దృష్టి సారించకపోవడం మీద రైతులంతా కూడా విమర్శలు చేస్తున్నారు. ఇదేమంటే కేంద్ర ప్రభుత్వ సాయంతో ముడిపెట్టి జాప్యం చేస్తున్నారని చెప్పేసి రైతులు చాలా సీరియస్గా ఆగ్రహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అంటే మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాన్ని కదా ప్రజలు అడుగుతున్నారు. అదేమన్నా పెద్ద ఇదే లక్షల కోట్లు అమరావతిలో కుమ్మరిస్తున్నారు కదా, దాంట్లో నుంచి కొంత తీసి రైతులకు ఇవ్వండి. రైతులకు ఏ ప్రభుత్వాలైనా సరే ఎంత చేసినా తక్కువే. మళ్ళీ మాటలేమో రైతులు దేశానికి మెట్టు అంటారు, జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి పెద్ద స్లోగన్స్ ఇస్తూ ఉంటారు. కానీ రైతులకు 1 రూపాయి ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వాలు మాత్రం ఏడుస్తూ ఉంటాయి. రీసెంట్గా మనం చూస్తున్నాం, ఆ చిత్తూరు జిల్లాలో అయితే మామిడి రైతులు పాపం వాళ్ళ గోల పాపం చెప్పుకోలేము. అసలు కిలోమీటర్ల పొడవున ట్రాక్టర్లలో మామిడికాయలు నింపుకొని రోజుల తరబడి వెయిట్ చేస్తున్నారు. పాపం గిట్టుబాటు ధర రాక రోడ్ల మీద కుమ్మరించుకుంటున్నారు. వాళ్ళంతా కూడా కొనుగోలు చేసేవాళ్ళు లేరు. కేజీ ₹2 కూడా కొనుగోలు చేసేవాళ్ళు లేరు. అంత దారుణమైన పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు పడుతుంటే కష్టాలను చూస్తే చాలా బాధేస్తుంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోతే వాళ్ళ పరిస్థితి అంతే. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్రభుత్వాలు చొరవ చూపాలా, గిట్టుబాటు ధర ఇవ్వాలా, వాళ్ళ మార్కెట్ని మంచి రేటు వచ్చే విధంగా వాళ్ళంతా కూడా ఆ విధంగా ప్లాన్ చేయాలా. అన్నీ కూడా ఆగిపోయాయి. రైతుల పరిస్థితి చూస్తే ఘోరంలే ఇంకా.